ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము 16వ వచనం చదువుకుందారండి. కాబట్టి నీవు ఈ జనం కొరకు ప్రార్థన చేయకము, వారి కొరకు మరణను ప్రార్థనను చేయకము, నన్ను బతిమాలుకొనుము, నేను నీ మాట వినను. అంటే ఈ ప్రజల కొరకు ప్రార్థన చేయకు, నన్ను బతిమాలుకొనుము, చేసిన నేను వినను అంటున్నారు. ఈ యొక్క చిన్న ఉపమానం చెప్పి నేను దేవుని యొక్క వాక్యంలో వెళ్ళిపోతున్నాను. ఒక తల్లి ఒక కూతురు తండ్రి ఒక ప్రాంతం వెళ్తున్నారు కదా. అంటే చిన్న కూతురును తండ్రి గారి ఇద్దరు కూడా బయలుదేరి వెళ్తున్నారు. వచ్చినప్పుడు ఒకటే బయట ఒక ఏరు అడ్డం వచ్చింది. అడ్డం వచ్చినప్పుడు దాడుతూ వెళ్ళేటప్పుడు చిన్నపిల్ల కదా తండ్రి పట్టుకున్నారు, చేయి పట్టుకొని వెళ్తూ ఉన్నారు. ఆ నదిలో సగం దగ్గరికి వెళ్ళి మునిగిపోతున్నారు ఇద్దరు కూడా. అయినా కానీ వారు అవతలకి వెళ్ళారు కాబట్టి మునిగిపోతున్న దగ్గరికి వెళ్తున్నారు. ఆ మధ్యలో మునిగిపోయేటప్పుడు ఆ చిన్న తల్లి అంటుంది, డాడీ నా చెయ్యి నువ్వు పట్టుకో అనేసి. ఆ డాడీ అంటున్నాడు, వాళ్ళ నాన్నగారు అంటాడు, అమ్మ ఇప్పుడు వరకు నువ్వు పట్టుకున్నావు కదా అంటే, నాన్న ఇప్పుడు వరకు నేను పట్టుకున్నాను కానీ మునిగిపోతున్నావు కదా, నేను నిన్నైతే వదిలేస్తాను, నువ్వైతే వదలు కదా, నువ్వు పట్టుకో డాడీ అనేసి అన్నాను. అంటే ఈ యొక్క ఉపమానానికి సాదృశ్యం ఏంటంటే మీకు అర్థమైందా? దేవుణ్ణి మనం పట్టుకోవడం కాదు, దేవుడు మనల్ని పట్టుకోవాలి. అంటే మనకి ఏ శ్రమ వచ్చినా కానీ, ఏ బాధ వచ్చినా కానీ, ఏ వ్యాధి వచ్చినా కానీ, ఏ ఇబ్బంది వచ్చినా కానీ మనం ఎవరిని పట్టుకోవాలంటే దేవుణ్ణి పట్టుకోవాలి. దేవుణ్ణి పట్టుకోవాలి. ఇప్పుడు వరకు 2024 సంవత్సరంలో కూడా దేవుణ్ణి పట్టుకోలేదేమో, మనం దేవునికి వ్యతిరేకంగా నడిచేమేమో. కానీ ఈ యొక్క 2025 సంవత్సరం అయినా సరే దేవుని యొక్క కృపను బట్టి దేవుడిని మనం బతుకుతుంటే కనుక దేవుడు తప్పనిసరిగా మనను పట్టుకుంటాడు. చూడండి, అసలు ఈ యొక్క ఇర్మియా గ్రంథాన్ని రాసిన వారు ఎవరంటే ఇర్మియా గారు రాశారు. అసలు ఇర్మియా అంటే ఎవరు? ఇర్మియా అంటే యెహోవా స్థిరపరుస్తాడు, లేక గణపరుస్తాడు, లేక లేపుతాడని అర్థము. అనాతోరు అనే ఊళ్ళో ఇర్మియా యాజకుగా ఉండేవాడు. అతడు ఏషియా పరిపాలన కాలంలో క్రీస్తు పూర్వము 626 సంవత్సరము అంటే 20వ ఏట నుండి ఆత్మ సంబంధమైన సేవ ఆరంభించి ఆ యొక్క సేవను 40 సంవత్సరాలు కొనసాగించాడు. అతడు కొంత సంపాదకుడు, అంటే ఆ సమయంలో అతడు కూడా కొంత ధనవంతుడు లెక్క ఉండేవాడు అనమాట. అంటే గమనించినట్లయితే ఆయన సానుభూతిలో లక్షణాలు కలిగినటువంటి, అయినా దేవుడు కఠినమైన సందేశాన్ని ప్రకటించినప్పుడు అతడు చాలా ధైర్యంగా ఆ పని చేసాడు. ఇలా చేసినందుకు అతడు ఎవరికి ఇష్టం లేని ప్రవక్త అయ్యాడు, మనుషులకు నచ్చని ప్రవక్త అయిపోయాడు. ఎందుకు ప్రవక్త ఆ మనుషులకు నచ్చినటువంటి ప్రవక్తగా ఎందుకు అయ్యాడంటే దేవుని యొక్క మాటలను ఖచ్చితంగా చెప్పినప్పుడు ఏం చేసిన అదే రీతిగా గర్జించి చెప్పాడు. కాబట్టి ఆ జనాలకు ఏమైపోయాడా ఇష్టం లేనటువంటి ఒక ప్రవక్తగా అయిపోయాడు. ఎందుకు అయిపోయాడు అంటే దేవుని మాటను ఖండితంగా చెప్పమన్నాడు కాబట్టి, అదే రకంగా చెప్పాడు కాబట్టి అక్కడ ఏమైపోయాడు నచ్చని ప్రవక్తగా అయిపోయాడు. అయినా సరే చూడండి, అయినా కానీ దేవుని మాత్రము ప్రియమైన వాడిగా ఆ దేశ ప్రజలంతా అతన్ని ద్వారా వచ్చిన దేవుని సందేశం కూడా నిరాకరించాడంట. ఈ ఇర్మియా ద్వారా దేవుడు ఇర్మియా ద్వారా మాట్లాడి చెప్తే ఇర్మియా వచ్చి ఆ యొక్క వాక్యాన్ని ఉన్నటువంటి ప్రజలకు చెప్తుంటే వీరందరూ కూడా ఏం చేస్తారంట, వ్యతిరేకించారంట. వీడేమో నాకు చెప్పడము, ఈ యొక్క మాట నేర్పేంటి, అసలు ఈడిచ్చి వీడు చూపించేటువంటి ఆ దేవుడి గురించి మనము తెలుసుకుంటున్నాడు అనేసి అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఏం చేస్తారంటే మీకు వ్యతిరేకంగానే ఉన్నారంట. అయినా కానీ ఆయన ఏం చేశాడంట, ఎవరి మాట వెళ్ళిపోకుండా దేవుడు ఎలా మాట్లాడాడో అదే రీతిగా ఆ ప్రజలను గర్జించినట్టుగా మనము చూస్తున్నాము. అతనికి ఉన్న భారం భరించలేనంతగా అనిపించిన చేత కొన్నిసార్లు దాని నుండి తప్పించుకోవాలని కోరాడు. కానీ దేవుని కృప బట్టి మళ్ళీ తన బాధ్యతను బట్టి ప్రయాసపడేవాడు చాలా హింసను విచారకరమైన పరిస్థితులను అనుభవించవలసి వచ్చిన ఇనుప ఇనుప స్తంభంలాగా కంచు గోడలుగా నిలబడి దేవుని యొక్క వాక్యాన్ని వినిపించాడట. అంటే ఈ మాట ఎందుకు చెప్పవలసి వచ్చింది అంటే ఇర్మియా యొక్క గ్రంథాన్ని రాసినప్పుడు ఇప్పుడు
చూసినట్లయితే దేవుని యొక్క మహాకృపను బట్టి క్రీస్తు పూర్వము 626 సంవత్సరంలో చేశాడు. ఇది ఎప్పుడు రాశారంటే రమారమి క్రీస్తు పూర్వము 580 సంవత్సరాల క్రితం, ఇది 86 సంవత్సరాలు అంటే 86-85 సంవత్సరాల మధ్యకాలంలో రాశారండి ఈ యొక్క పుస్తకాన్ని. అంటే మొట్టమొదటిగా ఈ యొక్క ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే ఇది దేవుని యొక్క వాక్యాన్ని బోధించేటప్పుడు, దేవుని యొక్క వాక్యాన్ని వినిపించేటప్పుడు అసలు మనం ఏ వాక్యాన్ని వింటున్నాము, ఏ పుస్తకాన్ని చదువుతున్నామో ఆ చదువుతున్నప్పుడు ఈ యొక్క గ్రంథాన్ని ఎవరు రాశారో మొట్టమొదటిగా తెలుసుకోవాలి. చూడండి, మా తండ్రి పేరు ఎవరంటే నాగేశ్వరరావు గారు, మా నాన్నగారి పేరు. అంటే ఈ నాగేశ్వరరావు గారు ఎవరంటే కృష్ణమూర్తి కొడుకు. అలాగే ఈ యొక్క వాక్యాన్ని పుస్తకాన్ని వినేటప్పుడు కూడా మనం ఏంటంటే మొట్టమొదటి ఈ గ్రంథాన్ని ఎవరు రాశారు, అది ఎప్పుడు రాశారు, లేకపోతే ఈ లోక సమాజాలు ఎప్పుడు రాశారు, ఎవరు రాశారు అనేది పూర్తిగా మనము తెలుసుకున్న తర్వాత దేవుని యొక్క కృపను బట్టి మొత్తము కూడా మనం అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అందుకని ఇక్కడ చెప్తున్నాడు, ఇరిమియా ద్వారా మాట్లాడుతున్నప్పుడు దేవుడు ఆయన యొక్క వాక్కు ప్రత్యక్షమయ్యి ఇరిమియా ద్వారా మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడంటే యెహోవా యొద్ద నుండి ఇరిమియాకు ప్రత్యక్షమైన వాక్కు, నీవు యెహోవా మందిర ద్వారమున పడి ఈ మాట అచ్చటనే ప్రకటించుము, యెహోవాకు నమస్కారం చేయకే ఈ ద్వారంలో వాడి ప్రవేశించు యోధావారు యెహోవా మాట వీరుడి, సైన్యములకు అధిపతియు ఇశ్రాయేలు యొక్క దేవుని యెహోవా ఇలాగూ సెలవిస్తున్నాడు, నేను ఈ స్థలమును మిమ్మును నివసింపజేసినట్లు మీ మార్గములను మీ క్రియలను దిద్దుకొనుడి. అంటే ఏమన్నా దేవుని యొక్క కృపను బట్టి మన మార్గాన్ని దిద్దుకోవాలంటే, మన యొక్క ప్రవర్తన మార్చుకోవాలంటే, మన యొక్క నడవడికను మార్చుకోవాలి. అంటే ఎందుకు మార్చుకోవాలంటే మనం ప్రేమలోనూ దేవుని మందిరంలో దేవుని యొక్క ఆవరణలో ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మొట్టమొదటిగా మన బ్రతుకులను మార్చుకోవాలి, మన జీవితాన్ని సరి చేసుకోవాలి. ఎందుకంటే దేవుని యొక్క వాక్యము గద్దించి చెప్తుంది. ఎందుకు చెప్తుందంటే ఈ మాట దేవుని యొక్క మాటలు వినుకోకుండా దేవునికి వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి ఈ ఇర్మియాను పంపించినప్పుడు ఆ ఇర్మియాను కూడా ఏం చేశారంటే లెక్క చేయలేదు కదా. ఈడు మనకి చెప్పడం ఏంటి, ఈడు చెప్పినప్పుడు మనం ఏంటి, అసలు ఈడు చెప్పే దేవుని గురించి చెప్తుంటే ఆ దేవుని మనం అనుకోవడం ఏంటి అనేసి చాలా మంది అనుకున్నటువంటి వీళ్ళు ఏం చేశారంట, వ్యతిరేకించారంట. ఇప్పుడు మన సంఘాల్లో కూడా స్థానిక సంఘాల్లో కూడా ఎలా ఉంటుందంటే మన ప్రవర్తన మనుషులను బట్టి వాక్యాన్ని వింటారు. చూడండి, ఎవరైనా బయట నుంచి వచ్చి వాక్యాన్ని బోధిస్తే కనుక తప్పనిసరిగా వింటారు. అదే ఊళ్ళో ఉన్న ఎవరైనా కానీ వచ్చి వినిపిస్తే కనుక వీడి చెప్పడం ఏంటి, వీడి చెప్పిన వాక్యాన్ని మేమేంటి, వీడికన్నా మేము బైబిల్ బాగా చదవగలము, బాగా వాక్యాన్ని బోధించగలము, అయితే వీడి చెప్పేటటువంటి దేవుడిని మేము నమ్ముకోవట్లేదని చాలా మంది అనుకుంటారు. దయచేసి ఒకవేళ అలా అనుకుంటే కనుక ఈ రాత్రికాల సమయంలో నీ బ్రతుకును మార్చుకో, నీ యొక్క నడవడికను మార్చుకో, నీ యొక్క ప్రవర్తన మార్చుకో. దేవుడు ఈ మాటే నీతో మాట్లాడుతున్న చూటిగా ఈ రాత్రికాల సమయంలో నీతో మాట్లాడుతున్నాడు. ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయం అని మీరు చెప్పుకొనుచున్నారే. ఈ మోసకరమైన మాటలు ఆధారము చేసుకొని అంటే మనం దేవుని సన్నిధికి వస్తున్నాము, దేవుని సన్నిధిలోనే ఉన్నాము, దేవుని సన్నిధిలో పాట పాడుతున్నాము, దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాము, దేవుని సన్నిధిలో అన్ని మాటలు చేస్తున్నాము. కానీ మందిరము, దేవుని ఆలయము, దేవుని మందిరం అంటున్నాము, కానీ మన హృదయంలో ఏమైనా శుద్ధి లేదు, మన హృదయంలో నీతి నిజాయితీ లేదు. కాబట్టి దేవుని యొక్క వాక్యం ఈ రాత్రికాల సమయంలో నీతో సూటిగా తేటగా మాట్లాడుతుంది. చూడండి, చూసినట్లయితే కాబట్టి నీవు ఈ చెల్ల కొరకు ప్రార్థన చేయకుము, వారి కొరకు మొదలైనను ప్రార్థనను చేయకుము, నన్ను బతిమాలుకొనుకుము, నేను నీ మాట వినను అంటాడు. ఎందుకు ఈ మాట అంటే ఇశ్రాయేలు ప్రజలంతా ఉన్నటువంటి బిడ్డలు పాపంలో నిండిపోయారు కాబట్టి వారి యొక్క పాపము చేతికి అందంత దూరం వెళ్ళిపోయింది కాబట్టి వారి వైపు నేను చూడను, వారి చేయి చాపినా కానీ నేను ఆ చెయ్యి నేను అందుకోను, వారి వరకు నువ్వు ప్రార్థన చేయకు, వారి వరకు నన్ను బ్రతిమాలుకో తెలిసి ఖచ్చితంగా చెప్తున్నాడు. అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నాడంటే మనం దేవుని బిడ్డలమని చూడండి, గమనించినట్లయితే క్రైస్తవులు అని చెప్పుకుంటా కానీ ఆ యొక్క పేరులో క్రైస్తవం ఉంటుంది కానీ మన జీవితంలో క్రైస్తవము ఉండదు. మన మెడలో సిలువలు ధరించుకుంటాము, మన బయట మీద సిలువలు వేసుకుంటాము, మన యొక్క ఆ ఇళ్ల మీద స్టార్ పెట్టుకుంటాము, సిలువలు పెట్టుకుంటాము, కానీ మన బ్రతుకులు మాత్రం ఏమన్నా అంటే క్రీస్తు ఉండడు కాబట్టి ఆ పాపముతో నిండిపోయినారు, ఆ పాపంతో జీవిస్తున్నారు కాబట్టి వారి యొక్క పాపము చేసి దూరం
అయిపోయింది కాబట్టి వారి కొరకు నువ్వు ప్రార్థన చేసినా కానీ నేనేమి నువ్వు బ్రతుకున్నా కానీ నేను ఆయన వినను అంటాడు. ఎందుకంటే చూడండి, ఏదో పట్టణంలోను యెరూషలేము వీధుల్లోను వారు చేస్తున్న క్రియలను నీవు చూస్తున్నావు కదా. నాకు కోపం పుట్టించినట్టు ఆకాశ రాణి దేవతకు పిండి వంటలు చేయవలనియో అన్య దేవతలకు పానార్పణములు చేయవలన పోయవలనియో పిల్లలు కట్టెలను ఏర్చున్నారు, తండ్రులు అగ్ని రాజు పెట్టుచున్నారు, స్త్రీలు పిండి పిసుకుతున్నారు. అంటే ఎవరిని పూజిస్తున్నారంటే మనం క్రైస్తవులుగా ఉన్నాము, క్రైస్తవులుగా బ్రతుకుతున్నాము, క్రైస్తవులుగా జీవిస్తున్నాము, కానీ మన బ్రతుకులు మాత్రము క్రైస్తవేమో లేదు. అందుకనే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క ముఖం బట్టి దేవాదేవుడు యెహోవా దేవుడు ఈ యొక్క ఇర్మియా ద్వారా అక్కడ ఉన్నటువంటి బిడ్డలను గద్దిస్తున్నాడు. ఎందుకు గద్దిస్తున్నాడంటే మీరు క్రైస్తవులను చెప్పుకున్నారు కానీ మీలో క్రైస్తవేమో లేదు, మీలో పాపం నిండిపోయినది కాబట్టి ఆ పాపాన్ని కడుక్కుంటే కనుక మిమ్మల్ని నేను శుద్ధి చేస్తాను, లేదంటే కనుక మీ మాట నేను వినను. అలాగే మీరు వారి వరకు ప్రార్థన కూడా చేసిన నేను విన్నాను. చూడండి, నాకే కోపం పుట్టించినంత వారు దాన్ని చేస్తున్నారా, తమకే అవమానం కలిగినంతగా చేస్తున్నారు కదా. ఇది యెహోవా వాక్కు. అందువలన ప్రభువు యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, ఈ స్థలం మీదను నరుల మీదను జంతువుల మీదను పొలముల చెట్ల మీదను భూపంటల మీదను నా కోపము నా ఉగ్రత పొంగరించేదను. ఆత్మసఖ్యము కాకుండా అది మండును అంటారు. ఎవరంటే దేవుని యొక్క ఉగ్రత వచ్చినప్పుడు, దేవుని యొక్క ఆ కోపం వచ్చినప్పుడు ఎవరంట మనకు పంట సమృద్ధిగా పండుతుంది. కానీ మనం దాన్ని ఇంటికి తెచ్చుకునే సమయంలో ఏదో ఒక వర్షము లేక వరద ఏదో చేసేస్తుంది, నేల పాలు చేసేస్తుంది. మొన్న చూసినట్లయితే సాగులో ఎప్పుడు కూడా చాలా బాగా పండింది పంటలు. చాలా మందికి రైతులకు ఆ పంటను ఇంటికి తెచ్చుకోవడానికి అవకాశం లేదు. ఇప్పుడు చూసినట్లయితే ఎప్పుడో కాదు, ఈ రోజు ఇప్పుడు చూసినట్లయితే అమెరికాలో లాస్ ఏంజల్స్ అనేటువంటి ప్రాంతము మండిపోయి కాలిపోతుంది. ఎవరి వల్ల కాకుండా ఆత్మను ఎందుకు అవ్వట్లేదంటే అక్కడ ఒక పెద్ద విందు జరుగుతుంది, ఒక ఫంక్షన్ జరుగుతుంది, అక్కడ ఈవెంట్ జరుగుతుండగా అక్కడ ఏమనుకున్నారంటే వాళ్ళందరూ ఇక్కడ దేవుడు లేడు, దేవుడితో మాకు ఏం సంబంధం లేదనేసి వాళ్ళు వెర్రబెట్టిపోతున్న సమయంలో ఒక మంటుకున్నది. ఆ అగ్ని అంటుకొని ఈ రోజు వరకు ఇంచుమించు ఒక వారం రోజులు 10 రోజులు అవుతుంది, కాలిపోతుంది. అమెరికా మొత్తం కాలిపోతూ ఉన్నది. కనీసం కోటీశ్వరులైన వారు కూడా కట్టి బట్టలతో బయటకు వచ్చేసి ఎలా చూస్తారు? ఎందుకంటే ఆత్మసఖ్యము కావట్లేదు, ఎవరికి కావట్లేదు. ఎందుకంటే దేవుని యొక్క ఉగ్రత అక్కడ ఉన్నది, దేవుని యొక్క ఉగ్రత వచ్చింది. దేవుని యొక్క ఉగ్రత వచ్చినప్పుడు ఎవరు కూడా తప్పించుకోవడానికి సఖ్యము కాదు, అవి ఏమి కూడా తప్పించుకోవడానికి వీలు ఉండదు. కాబట్టి మనం ప్రతి విషయంలో కూడా ఎలా ఉండాలంటే దేవుని బ్రతిమాడుకునేటువంటి వారుగా, దేవుని అనుసరించినటువంటి వారుగా, దేవుని గణపరిచేటువంటి వారుగా ప్రతి విషయంలో కూడా దేవునికి కృతజ్ఞత చెల్లించాలి. అంతేగాని నాకేంటి ఈ రోజు సంపాదించాను, నాకు అంగబలం ఉన్నది, ఆస్తి బలం ఉన్నది, లేకపోతే పదవి బలం ఉన్నది అనుకుంటే కనుక దేవుని యొక్క ఉగ్రత నుంచి తప్పించే నాదుని ఎవరు కూడా ఉండదు. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో మనం గమనించవలసింది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా దేవునికి విధేయులుగా ఉండాలి. దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించి, దేవుని యొక్క మాటలకు లోబడి, దేవుని యొక్క వాక్యానుసారంగా బ్రతికితే కనుక మన యొక్క బ్రతుకులను మార్చుకుంటే కనుక దేవుడు మనల్ని కరుణిస్తాడు. లేదు నేను ఇలాగే బ్రతుకుతాను, నువ్వెవరో నాకు చెప్పడానికి, నువ్వు చెప్తే నేనేంటిరా అని అనుకుంటే కనుక దేవుని యొక్క ఉగ్రత వస్తుంది. గమనించినట్లయితే ఎంతో మంది సేవకులు మన మధ్యలోకి వస్తున్నారు, ఎన్నో మీటింగ్లో వస్తున్నారు, ఎన్నిసార్లు చెప్పినా కానీ ఎవ్వరు కూడా ఆ యొక్క వాక్యాన్ని వినక. గమనించినట్లయితే ఈ యొక్క రాత్రికాల సమయంలో నేను ఒక మాట అడగాలని కూడా నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఎవరు బాధపడే కానీ నాకు ఇబ్బంది ఏం లేదు. ఈ యొక్క ఇరిమియాగానే నేను కూడా మాట్లాడే మాట ఖచ్చితంగా ఖండితంగానే మాట్లాడతాను. ఒకవేళ నన్ను ద్వేషించినా, నన్ను కొట్టినా కానీ నాకు ఇబ్బంది ఏమి కూడా లేదు. దేవుడి కొరకు చనిపోవడం కూడా నేను సిద్ధమే. ఎందుకంటే మేము అటువంటి తీర్మానం తీసుకున్నాం. చూడండి, గమనించినట్లయితే నిజంగా ఎంతమంది మన సంఘాల్లో బాప్తిసం తీసుకుంటున్నారండి? ఎంతమంది సంఘానికి కట్టబడి ఆ యొక్క సంఘంలో ఉన్నటువంటి నిర్ణయ ప్రకారంగా బాప్తిసం తీసుకుంటున్నారు? చూడండి, అంగుల వలె, దేవుడు అంటే తెలియనటువంటి బిడ్డల వలె వారు ఎక్కడికో వెళ్ళి వారు ఎక్కడో అక్కడ ముందుకొచ్చుకుని వస్తారు. అలాగే మనం కూడా మన గ్రామం నుంచి మన యొక్క పురాతనమైనటువంటి సంఘం ఉన్నది. మన సంఘంలో బాప్తిసం ఇచ్చేటువంటి ఆ యొక్క పాద్రి గారు, పాస్టర్ గారు ఉన్నారు. కానీ మనం మన సంఘంలో తీసుకోం. ఎక్కడికి వెళ్తామో, ఏ విజయవాడ గుణదలకు లేకపోతే ఎక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ మనం బాప్తిసం తీసుకుని వస్తాం. ఏంటంటే మేము గుణదలో తీసుకున్నాం
కానీ నిజంగా నీ పురాతనమైనటువంటి పూర్వం నుంచి 100 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి మందిరంలోనికి ఈ సంఘంలో నువ్వెందుకు బాప్తిసం తీసుకోవు అంటే సంఘం అంటే లెక్క లేదా, లేకపోతే సంఘంలో దేవుడు లేడా, దేవుని యొక్క ఆత్మ లేదా? నేను అడుగుతున్నాను. దయచేసి అలా చెయ్యొద్దు. ఎందుకు చెయ్యొద్దు అంటే పురాతనమైనటువంటి సంఘము, మన సంఘంలో కార్యాలు జరుగుతున్నాయి, కార్యాలు చూస్తున్నారు, మీరు చూస్తున్నారు కానీ ఎవరు నాకు మేమైతే నమ్ముతాం. దేవుని యొక్క మహాత్వం బట్టి నాకు 2 సంవత్సరాల క్రితము మా యొక్క మాయ అన్నాడు. ఎందుకంటే తామరపల్లి గ్రామాన్ని నాకు అప్పగించారు 2 సంవత్సరాలు. అయ్యా సీరియగా చెయ్యి, సంఘాన్ని నడిపించని మా చేతిలో పెట్టారు. కానీ దానికి ప్రతిఫలంగా మేమేం చేసాము? నా బలము కాదు, నా తెలివి కాదు, నాకు జ్ఞానం లేదు, నాకు కనీసం దేవుని సన్నిధిలో మాట్లాడుకోవడం కూడా రాదు, మైక్ పట్టుకోవడం కూడా రాదు, మీ అందరికీ తెలుసు. అయినా కానీ దేవుని యొక్క కృపను బట్టి మొన్నటికి జనవరికి 10 మందికి మేము బాప్తిసం ఇచ్చాం. అంటే అది నా బలమా, నా తెలివా, నా జ్ఞానమా? నేను ఎందుకు పడుతున్నటువంటి గట్టి పడుతున్నటువంటి కానీ దేవుని కృపను బట్టి విన్నటువంటి బిడ్డలు వాక్యానికి లోపడ్డారు కాబట్టి, వాక్యానుసారంగా నడుచుకున్నారు కాబట్టి వారు ఏం చేశారు? దేవుని కృపను బట్టి బాప్తిసం తీసుకున్నారు. మీరు కూడా ఒకవేళ సహోదరి ఇప్పుడు వరకు ఒక బాప్తిసాన్ని నిర్లక్ష్యం చేస్తున్నామేమో, రక్షణ నిర్లక్ష్యం చేస్తున్నామేమో, మారుమనసం నిర్లక్ష్యం చేస్తున్నామేమో. కానీ దేవుని యొక్క ఉగ్రత వచ్చినప్పుడు నువ్వు తప్పింపబడాలి అంటే కనుక తప్పనిసరిగా నీకు ఏం కావాలి? మారుమనసు కావాలి, రక్షణ కావాలి, బాప్తిసం తీసుకోవాలి. అలాగే సంఘ కార్యకలాపాల్లో ప్రతి ఒక్కరు కూడా బాప్తిసం పొందుకోవాలి. లేకపోతే కనుక దేవుని యొక్క ఉగ్రత వచ్చినప్పుడు రక్షించే నాలుగు ఎవరు కూడా ఉండదు. రక్షించేటువంటి ఒకే ఒక వ్యక్తి ఎవరంటే నీ కొరకు నా కొరకు ప్రాణాన్ని త్యాగం చేసినటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ఆయన మొట్టమొదటిగా మనము తెలుసుకోవాలి. అంతేగాని ఎవరో నువ్వు చెప్తే నేను వాక్యం, నువ్వు ప్రకటిస్తే నేనంటే, అయినా నువ్వు చెప్తే నేను తీసుకుంటాం అంటే కనుక మీ ఇష్టం, అది నాకేమీ కాదు. ఆయన చెప్పేటువంటి సేవకు కూడా ఏమీ కాదు. కానీ ఒకానొక తీర్పు సమయంలో దేవుడు అడుగుతాడు, అమ్మా నువ్వు బాప్తిసం తీసుకున్నావా, సహోదరులు బాప్తిసం తీసుకున్నావా అంటే, అయితే వాడెవడో వచ్చి చెప్పాడండి, వాడి మాట నేను నచ్చేటువంటిది నేను తీసుకెళ్ళదు అనుకో, అయ్యా వినకపోతే కనుక నువ్వు నరకానికి వెళ్ళిపో, అక్కడ నిత్య నరకంలో అగ్నిగుండం నువ్వు మండుతూనే ఉండదు, అక్కడ అగ్ని ఆరదు, పురుగు సాగు అక్కడ పడిపోయేసి ఏం చేస్తే ఒక తను ఉంటాడు. అదే నువ్వు భూమి మీద బ్రతుకుండగానే, నువ్వు భూమి మీద జీవిస్తూ ఉండగానే మారు మనసు పొంది, రక్షణ పొంది, బాప్తిసం తీసుకొని సంఘం యొక్క కార్యకలాపాల్లో నువ్వు సభ్యుడు అయితే కనుక దేవుడు తప్పనిసరిగా నిన్ను పరలోక రాజ్యానికి తీసుకుని వెళ్తాడు. ఎందుకంటే నేను క్రైస్తవాన్ని జీవించి చనిపోయిన తర్వాత నరకానికి వెళ్తాము దేవునికి ఇష్టము కాదు. ఆయన ఇష్టపడే దేవుడు కానీ కాదు. ఆయన ప్రతిరోజు, ప్రతి నిమిషము, ప్రతి నిత్యము కూడా తండ్రిని అడుగుతూ ఉంటాడు, అయ్యా తండ్రి నాకు ఒక అవకాశాన్ని విశ్వాసాన్ని నేను మార్చుతానని అడుగుతాడు. కానీ మనము అడుగుతాం కదా, దేవుని యొక్క వాక్యం ఉన్నది, సహోదరి ఓ స్త్రీ పురుషుణ్ణి రక్షించుకోదా, శక్తి నీకున్నదా, ఓ పురుషుడా నీ స్త్రీని రక్షించుకునేదా అని అడుగుతారు కదా. ఎవరు ఎంతమంది రక్షించుకుంటున్నారండి? నిజంగా మన సంఘంలో 11 మంది వస్తారా? మందిరం చాలా, కానీ రాత్రి ఎందుకు రావట్లేదంటే ఆ రాత్రులు ఎవరో కూడా అవసరం లేదు. పగలైతే ఆదరించుకుంటాం, కొన్ని సంఘాలు ఆదరించుకుంటారు. చూడండి, కొన్ని సంఘాలు అయితే మేము వెళ్తా ఉంటాం కదా, వచ్చి వృద్ధులు కూడా అక్కడ ఉన్నటువంటి సేవకి నమస్కారం పెడతారు. అంటే ఎందుకు పెడతారంటే, అయ్యా నేను ఈరోజు మందిరానికి వచ్చి ఆదరించుకోవడానికి. ఈ ఆశలన్నీ కూడా ఎక్కడ చదవు, ఇక్కడ భూమి చదివితే కానీ చనిపోయిన తర్వాత దేవుని దగ్గర చదవదు. కాబట్టి బ్రతుకులుగానే చేసినా మనం బ్రతుకులను మార్చుకోవాలి. అందుకని అంటాడు, కాబట్టి నీవు ఈ జనం వరకు ప్రార్థన చేయకము, వారి వరకు మొరనైనను ప్రార్థనైనను చేయకము, నన్ను బతిమాలు కొనకము, నేను నీ మాట వినున్నట్టు. ఒకనొకప్పుడు చనిపోయిన తర్వాత మనం ప్రార్థన చేసినా కానీ, ఏం చేసినా కానీ, అక్కడికి వెళ్ళి బ్రతిమాడుకున్నా కానీ దేవుడు ఏం చేస్తాడా? వినడు. కాబట్టి భూమి మీద బ్రతుకోగానే మనం ఏం చేయాలంటే దేవుణ్ణి నమ్ముకోవాలి. ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క వాక్యానుసారంగానే మనం జీవించాలి. చూడండి, ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము మొదటి నుంచి చూడండి. అప్పుడు యెహోవా నాకు ఇలాగ సెలవించెను, మోషేయు సమూయేలును నా ఎదుట నిలబడినను ఈ ప్రజలను అంగీకరించుటకు
ఉండదు అంటారు. చూడండి, ఇక్కడ ఇశ్రాయేలు ప్రజల కొరకు నిజంగా ప్రార్థన చేసినటువంటి వారు, ప్రయాస పడినటువంటి వారు ఎవరంటే బహుశా మోషే గారు, అలాగే సమూయేలు గారు ఎక్కువగా ప్రయాస పడి ఉంటారు. కానీ ఒకానొక సమయంలో వారు కూడా ప్రార్థన చేసినా కానీ, వారు బ్రతిమాడుతున్నా కానీ ఏం చేశారట? వినడు అంట. ఎందుకు వినడు అంటే ఈ ప్రజలు చేస్తున్న పాపము చేతికి అందనంత దూరం వెళ్ళిపోయింది కాబట్టి, వీరు బ్రతుకులు బండబారిపోయి కాబట్టి, వీరి జీవితాలు మోడుబారిపోయి కాబట్టి, వీరు ఎవరికి కూడా భయపడట్లేదు కాబట్టి, నువ్వు వీరి వరకు నువ్వు ప్రార్థన చేయవద్దు, నువ్వు మొరపెట్టవద్దు, వీరి గురించి నాకు బ్రతుకున్నా కానీ నేను మాత్రము వినను అంటే, వేళ ఈ రాత్రికాల సమయంలో దేవుడు నిజంగా నీతో నాతో మాట్లాడుతున్నాడేమో, మనతోనే మాట్లాడుతున్నాడేమో ఈ యొక్క వాక్యం ద్వారా. సహోదరుడా, సహోదరి, నువ్వు ఏ స్థలంలో ఉండి ఈ యొక్క శబ్ద తరము ద్వారా వింటున్నావేమో, దేవుడు నీతో ఈ రోజు మాట్లాడుతున్నాడు. నువ్వు బ్రతుకుండగానే మాట్లాడుతున్నాడు కాబట్టి నిజముగా నీ యొక్క బ్రతుకును మార్చుకుంటే, నీ జీవితాన్ని సరి చేసుకుంటే కనుక దేవుడు నిన్ను రక్షిస్తాడు. లేకపోతే కనుక నువ్వు హాస్పిటల్లో ఉన్నప్పుడు, లేక మరణ పడకలో ఉన్నప్పుడు ఏ దైవజనుడు ప్రార్థన చేసినా కానీ, ఏ విశ్వాసి ప్రార్థన చేసినా కానీ, ఏ సంఘ పెద్ద ప్రార్థన చేసినా కానీ, అప్పుడు ఎవరు ప్రార్థన కూడా వినను అని ఖచ్చితంగా చెప్తున్నాడు. కాబట్టి ఇకనైనా సరే నీ యొక్క బ్రతుకును మార్చుకుంటావా, నీ యొక్క నడవడికను మార్చుకుంటావా, నీ జీవితాన్ని సరి చేసుకుంటావా? సరి చేసుకుంటే కనుక దేవుడు తప్పనిసరిగా నిన్ను కాపాడుతాడు, నిన్ను పరలోక రాజ్యానికి ఒక వారసునిగా చేస్తానని దేవుని యొక్క వాక్యం నీతో మాట్లాడుతున్నాడు. కాబట్టి చూడండి, అప్పుడు యెహోవా నాకు ఇలాగ సెలవు ఇచ్చెను, మోషేయు సమూయేలును నా ఎదుట నిలబడినను ఈ ప్రజలను అంగీకరించటకు నాకు మనసు ఉండదు. నా సన్నిధి నుండకుండా వారిని వెళ్ళగొట్టుము. మేము ఎక్కడికి పోదుమని వారు నిన్ను అడిగిన ఎడల నీవు వారితో ఇట్లను, యెహోవా ఈ మాట సెలవిస్తున్నాడు, సావునకు నియమింపబడిన వారు సావునకును, ఖడ్గమునకు నియమింపబడిన వారు ఖడ్గమునకును, క్షేమమునకు నియమింపబడిన వారు క్షేమమునకు, చెరకు నియమింపబడిన వారు చెరకును పోవలను. ఎలాగండి? మరణానికి నియమింపబడిన వారు మరణానికే పోతారట, శ్రమలకు నియమింపబడిన వారు శ్రమలకే పోతారట, బాధలకు నియమింపబడిన వారు బాధలకే పోతారట, ఒకవేళ శరసాలకు నియమింపబడిన వారు శరసాలకే పోతారట. ఎందుకు పోతారా వీరంటే దేవుని మాటలను వినలేదు, దేవుని యొక్క వాక్యాన్ని వినలేదు. ఎందుకు వినలేదంటే చెప్పేటటువంటి వారికి నచ్చలేదు, వాడి బ్రతుకు మాత్రం నచ్చలేదు, వాడి యొక్క నడవడిక నచ్చలేదు. కాబట్టి వాడు చెప్పుతుందేంటి, నేను వింటమేంటని వీళ్ళన్నది ఒక ఈగో ఉన్నది. కాబట్టి నిజముగా అప్పుడు మీరు మొదలుపెట్టిన కానీ నేను వినను అనేసి దేవుడే మాట్లాడుతున్నాడు. ఈ మాట నేను చెప్తున్నానండి, లేదా మీరు చెప్తున్నారా, లేదా సంభవం చెప్తున్నారా? ఎవరు చెప్తారు? దేవుడి రాత్రికాల సమయంలో ఖచ్చితంగా మాట్లాడుతున్నాడు. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలంటే బ్రతుకుండగానే మన బ్రతుకును మార్చుకోవాలి. ఎవరు వాక్యాన్ని చెప్పినా దారంటే ఎవరు వాక్యాన్ని చెప్పినా కానీ మనం వినాలి. ఆ విన్నటువంటి వాక్యాన్ని మన హృదయంలో దాన్ని నెమరు వేసుకుంటూ ఉండాలి. ఎలా ఉండాలంటే క్రైస్తవుడికి ఎలా ఉండాలంటే ఈదిలోకి వచ్చినప్పుడు నీ సాక్ష్యం ఉండాలి, గదిలోకి వెళ్ళినప్పుడు నీ ప్రార్థన ఉండాలి. మరి నీకు గదిలోకి వెళ్ళినప్పుడు ప్రార్థన లేదు, ఈదిలోకి వచ్చినప్పుడు సాక్ష్యం లేదు, మరి దేవుడు నిన్ను ఎలా కాపాడతాడు? దేవుడు నిన్ను ఎలా రక్షిస్తాడు? దేవుడు నీ మాటను ఎలా వింటాడు? కాబట్టి ఈ రాత్రికాల సమయంలో ఇప్పటి వరకు దేవుని యొక్క వాక్యాన్ని వినకపోయినా కానీ, దేవుని యొక్క వాక్యాన్ని పెడచెవులు పెట్టి ఏదో మనకి ఈ చెవుతో వదిలేసి ఆ దేవుని సన్నిధికి నలుగురితో వెళ్తున్నాము, ఆ నలుగురితో వచ్చేస్తున్నాం అనుకుంటే కనుక దేవుడు నిన్ను ఈ రాత్రికాల సమయంలో క్షమించడు అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. దయచేసి నేను చెప్పినటువంటి మాట మాత్రము కానే కాదు. కాబట్టి ప్రతి విషయంలో కూడా దేవునికి మనం మొదలుపెట్టేటువంటి వారుగా, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించేటువంటి వారుగా మనము ఉండాలి. ఈ రాత్రికాల సమయంలో సరే, ఇప్పుడు 2024 సంవత్సరం అంతా కూడా గతించిపోయింది. ఎలాగో బ్రతికిన జీవితం బ్రతికేసాము, గడిచిపోయినటువంటి రోజులు గడిచిపోయి మరలా తిరిగి రావు. కాబట్టి కనీసం మనం బ్రతికున్నటువంటి కొద్ది రోజులైనా సరే దేవునికి మన హృదయాన్ని ఇవ్వాలి. ఇస్తే కనుక దేవుడు తప్పనిసరిగా మనల్ని రక్షిస్తాడు. మనల్ని కాదు, మన బిడ్డలు కూడా రక్షిస్తాడు. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో మనం ఏం చేయాలంటే దేవుని యొక్క మాటలకు భయపడి భయభక్తులు కలిగి జీవించేటువంటి వారిగా మనము ఉండాలి. చూడండి, యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము, యోహాను గారి మొదటి పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం చదవండి. తన సహోదరుడు మరణము కాని
ఎవడైనాను చూసిన యెడల అతడు వేడుకొను, అతన్ని బట్టి దేవుడు మరణకరము కాని పాపము చేసిన వారికి జీవము దయచేయను. మరణకరమైన పాపము కలదు, అట్టి వారిని గురించి వేడుకొనని నేను చెప్పుటలేదు. సకల దుర్నీతియు పాపము అయితే మరణకరము కాని పాపము కలదు అంటారు. చూడండి, ఎవరైనా సరే పాపము చేసినప్పుడు ఏం చేయాలంట? వారిని గద్దించాలి మనం. అరే సహోదరా, నువ్వు వెళ్ళేది మార్గం మంచి మార్గం కాదురా, నువ్వు ఈ మార్గంలో వెళ్తే కనుక నువ్వు దేవుని సన్నిధికి వెళ్తావు, నీవు ఈ మార్గంలో వెళ్తే కనుక ఎక్కడికి వెళ్ళిపోతావు? నరకానికి వెళ్ళిపోతావు. చూడండి, నాలుగు ఒక మూర్ఖుడు ఉన్నాడంట, నాలుగు మూర్ఖుడు. అలాగే శ్యాంబాబు గారి లాంటి ఒక తెలుగులో ఉన్నాడు. ఇద్దరు కూడా చనిపోయిన తర్వాత చనిపోయిన తర్వాత తీర్థులోకి వెళ్ళాలి కదా. వెళ్ళినప్పుడు నాలుగు మూర్ఖుడు అక్కడ ఉన్నాడంట. తీర్థులోకి వెళ్ళిన తర్వాత దేవుడు అడిగాడు, అయ్యా ఎక్కడికి వెళ్ళిపోతున్నావు అంటే, నేను పర్వతానికి వెళ్తున్నాను, నేను పర్వతానికి వెళ్ళడానికి వీల్లేదయ్యా అనేసి, నేను వెళ్తానంటే నేను భూమి మీద బతుకుగా నేను ఆ కార్యాలు చేస్తాను, ఈ కార్యాలు చేస్తాను. ప్రతి వారము దేవుని సేవకుడికి నేను భోజనం పెట్టేవాడిని, ప్రతి పంటకి బట్టలు పెట్టేవాడిని. అది ఎదురుగా కన్విన్స్ చేసిన తర్వాత ఆయన అంటారు, సరేనయ్యా ఏ మార్గం కావాలని కోరుకుంటే ఒక మార్గం విశాలంగా ఉన్నదంట. ఆ విశాలమైన మార్గంలో చక్కగా డీజే పెట్టి మంచి సౌండ్, మంచి అడవిగా హంగామాగా లైటింగ్ పెట్టి మంచి హంగామాగా ఉన్నదంట. అయితే నేను మరి మూర్ఖుడు కదా, నేనేమనుకున్నాడా, ఇదేమి ఎదుగ్గా ఉన్నది, నేను ఇంటి వెళ్ళకూడదు, ఇటే మంచి సౌండ్ సిస్టమ్ ఉన్నది కాబట్టి, మంచి అడవి ఉంది కాబట్టి ఇది పర్వతానికి వెళ్ళేదనేసి నేను ఆ మార్గంలోనే వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత దేవుడు ఏం చేసుకో అన్నదాన్ని, అయ్యా నువ్వు వెనుకున్న మార్గం కరెక్టే, నువ్వు భూమి మీద బ్రతుకుడుగా దేవుని మాటలు వినలేదు, దేవుని సేవలు నేను లెక్క చేయలేదు కాబట్టి నువ్వు వెళ్ళవలసినటువంటి మార్గం ఇదని ఒక తండ్రిని తెరకెళ్ళిపోయి నేను నరకానికి వెళ్ళిపోయాను. అలాగే శ్యాంబాబు గారు వచ్చాడు. వచ్చిన తర్వాత ఆయన కూడా, అయ్యా నేను అది చేశాను ఇది చేశానంటే, సరే రెండు మార్గాలు కదా, ఎందుకంటే ఈయన చూస్తే ఇరుకు మార్గం ఉన్నది. అక్కడ అది ఎలా ఉన్నంత మంచి సౌండ్ లేకుండా ఏం లేకుండా పిన్నేసి కింద పడితే సౌండ్ విషయంగా అంత చక్కగా సమాధానంగా నెమ్మదిగా ఉన్నదంట. అయితే ఇరుకు మార్గమైన చిన్న మార్గమైనా సరే ఇది చక్కగా ఉన్నది కాబట్టి, సైలెంట్గా ఉన్నది కాబట్టి ఇటు వెళ్తానండి. ఆ వెళ్ళిన తర్వాత అది ఎక్కడికి వెళ్ళిందంట? పర్వతానికి వెళ్ళింది. అంటే ఈ రాత్రికాల సమయంలో మనం ఏ దారి కోరుకోవాలి? విశాలమైనటువంటి దారి కోరుకోవాలా? ఇరుకు మార్గాన్ని కోరుకోవాలా? ఇరుకు మార్గాన్ని మనము కోరుకోవాలి. ఎందుకంటే దేవుని కృపను బట్టి, దేవుని యొక్క వాక్యం చెప్తుందా, ధనవంతుడు పర్వత రాజ్యంలో చేరుట కంటేనట ఒంటి సూది మధ్యలో దూరట సులభం అంట. అంటే ఒంటి సూది మధ్యలో చేరమంటే అసలు ఎవరికైనా శక్యం అవుతుందా? కానీ దేవుని యొక్క వాక్యానికి మాత్రం అది ఖచ్చితంగా అవుతుంది. ఎందుకంటే దేవుని యొక్క క్రియలు ఎలా ఉండాలంటే కంటికి కనిపించకుండా చెవికి అసాధ్యమైనది ఏది లేదు, సమస్తము సాధ్యమే. మనం ఎలా ఉన్నాం? ఈ రాత్రికాల సమయంలో దేవుని కృపను బట్టి దేవుని అంగీకరించేటువంటి వారిగా మనము ఉండాలి. ఉంటే కనుక దేవుడు తప్పనిసరిగా ప్రతి ఒక్కరిని కూడా పరలోక రాజ్యాన్ని తీసుకుని వెళ్తాడు. లేదు మేము భూమి మీద ఉందిగా, నాకు ఆస్తి ఉన్నది, అంగుబలం ఉన్నది, నాకు పదవి బలం ఉన్నది, లేకపోతే నాకు నేను అయ్యున్నాయి అనుకుంటే కనుక అన్ని కూడా ఏది సంపాదించినా కానీ భూమి మీద విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిందే. ఒక్కప్పుడు అందరూ ఇక్కడ ఉన్నాము, దేవుని పిలుపు వస్తే కనుక ఆయన ఎంత ఇక్కడ ఉన్నవాళ్ళు ఎవరు వెళ్ళిపోతారు, ఎవరు కూడా ఎవరికి తెలియదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా, ప్రతి ఒక్క విశ్వాసి ఎలా ఉండాలంటే ఒక యుద్ధ సైనికుడిలాగా ఉండాలి. చూడండి, సైనికుడిని ఒక యుద్ధంలో కూడా లేకపోతే ఒక చక్మని ఒక డాలు, ఆ యొక్క కత్తి, అలాగే అన్ని కూడా తీసుకుని ఏం చేస్తాం, యుద్ధానికి రెడీగా ఉంటాడు. అలాగే విశ్వాసం కూడా పిలిచినప్పుడు ఎలా ఉండాలంటే, ప్రభువా నేను సిద్ధంగానే ఉన్నాను, నీ పిలుపుకు నేను సిద్ధంగానే ఉన్నాను అనేసి మనం సిద్ధంగా ఉండాలి. మీరు ఉన్నారు లేదా? కానీ నిజంగా దేవుని సన్నిధిలో ఉండి మేము చెప్తున్నాం, మేము మాత్రము, నా భార్య నేను మాత్రము అలాగే ఉన్నాం. దేవుడు ఇప్పుడు చూసినా కానీ మేము రెడీగానే ఉన్నాం. ఎందుకంటే దేవుని యందు మేము యథార్థంగానే జీవిస్తున్నాం. మేము వేసే ప్రశ్నలు కూడా దేవుని కొరకే వేస్తున్నాము, దేవుని కొరకే బ్రతుకుతున్నాము. మేము చెప్పుకోవాల్సినటువంటి అవసరం కూడా లేదు, ఎవరికి సమాధానం చెప్పవలసింది కానీ లేకపోతే ఏదైనా అది చేయవలసింది కూడా లేదు. ఎందుకంటే మేము సిద్ధంగానే ఉన్నాం. మా యొక్క పాస్టర్ గారు అమృతయ్య గారు ఉన్నారు కదా, మా పాస్టర్ గారు అమృతయ్య గారు సాయంకాలం తెల్లవారుజామున కరెక్ట్గా 3:50 ఆయన ఫోన్ చేస్తారు. మాకు గ్రూప్లో మేము 9 మంది ఉంటే 3:50 ఫోన్ చేస్తే ప్రపంచంలో ఉన్న
దైవజనుల వరకు ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వారందరికీ కొరకు కూడా మేము ఆ తెల్లవారుజామున 3:50 నుంచి 6 గంటల వరకు ప్రార్థన చేస్తా ఉంటాం. ఆయన చేయిస్తారు. ఆయన అటువంటి బాధ్యత కలిగి ఉన్నారు. నిజంగా నేను ఖచ్చితంగా చెప్తున్నాను, ఇన్ని సంవత్సరాల్లో ఏ సేవకుడు కూడా ఇలా గ్రూప్ క్రియేట్ చేసి తెల్లవారుజామున ఫోన్ చేసి ప్రార్థన చేయడానికి సేవకుడు ఎంతమంది ఉన్నారు? ఎవరు లేరు. నేను ఏమి చూసాను గారు, ఎందుకంటే ఆయన దగ్గర నేను పనిచేస్తాను కాబట్టి వారిని కూడా ఎవరైతే ప్రార్థన చేస్తారో, ఎవరైతే ఫోన్ చేయగలిగి ఫోన్ లిఫ్ట్ చేస్తారో వారి పేర్లు 9 పేర్లు ఈ యొక్క గ్రూప్ లో క్రియేట్ చేసి ఫోన్ చేస్తారు. ఆ గ్రూప్ లో నేను చేసిన తర్వాత శ్యామ్ గారు చేసిన తర్వాత జ్యోతి చేసిన తర్వాత సహోదరుడు తర్వాత జ్ఞానమేలాగా 9 మంది ఒకరి తర్వాత ఒకరు ప్రార్థన చేస్తూనే ఉంటారు. నిజంగా మనం విశ్వాసం అని చెప్పుకుంటాము, పాస్తం అని చెప్పుకుంటాం, సీఎం అని చెప్పుకుంటాం, కానీ అలా ప్రార్థన చేసేటప్పుడు ఎంతమంది ఉన్నారండి? లేదు. నేను తెల్లవారుజామున వెళ్ళేటప్పుడు ఆ 3 గంటలకు వెళ్తారు కదా, 3:30 బయలుదేరి వెళ్ళేటప్పుడు ఆ బ్లూటూత్ చెవులు పెట్టుకుంటే వారు ప్రార్థన చేస్తానే ఉంటారు. వారి ప్రార్థన నాకు ఉంటుంది. ఎందుకు ఉంటుందంటే ఏం చేస్తాను, దేవుడు ప్రార్థన చేస్తున్న దేవుడు పెట్టుకుంటుంటే నేను ప్రయాణము చేస్తున్నాను. ఆయన కాపుదల ఉంటుంది. కాబట్టి రాత్రికాల సమయంలో ప్రతి భక్తులు కూడా ప్రార్థన చేయండి. మీ కొరకే కాదు, మీ కుటుంబాల కొరకే కాదు, కుటుంబం కొరకు, గ్రామం కొరకు, సంఘం కొరకు, దేశం కొరకు, దేశాన్ని కాపాడాల్సినటువంటి సైనికుల కొరకు ప్రార్థన మనము చేయాలి. ఎందుకంటే సైనికులు వారి భార్య బిడ్డలను తల్లిదండ్రులను విడిచిపెట్టి దేశ సభ్యులను వారు కాస్తున్నారు. కాబట్టి మనం ఇక్కడ ఎంత సురక్షితంగా ఎంత వెచ్చగా మనము ఉంటున్నాము. అదే వారు ఒక్క రోజు సెలవు పెట్టుకుంటే కనుక ఆ యొక్క ఉగ్రవాదులు కానీ దేశద్రోహులు కానీ వచ్చి ఏం చేస్తారు, దేశాన్ని సర్వనాశనం చేసేస్తారు. అలాగే విశ్వాసులు కూడా ప్రార్థనాపూర్వకంగా కలిగి ఉంటే కనుక, ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉంటే కనుక, సంఘం కొరకు ప్రార్థన చేస్తుంటే కనుక అనేక మంది యవనస్తులు మారుమనసు పొందుతారు, అనేక మంది యవనస్తులు రక్షణ పొందుతారు. వారు ఎందుకు పొందట్లేదు అంటే మనలో ఏం లేదు, ప్రార్థన లేదు, ప్రార్థన జీవితము లేదు, ప్రార్థన ప్రాముఖ్యత. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనాపూర్వకంగా జీవిస్తే కనుక దేవుడు తప్పనిసరిగా పర్వత రాజ్యాన్ని చేస్తారు. కావాలంటే మనం ఎవరైతే ఇప్పుడు సపోజ్ నేను తప్పు చేస్తున్నాను వెంటనే మీరు ఏం చేయాలి తెలుసా, ఫినాన్షియల్ మీరు లక్ష్య మార్గము తప్పండి, ఆ మార్గం కరెక్ట్ కాదు, నువ్వు మార్గాన్ని మార్చుకోమంటే కనుక నేనేం చేయాలంటే మీరు మీద పోవడానికి వచ్చినట్టు డెవలప్ రాకుండా ఏం చేయాలి, అమ్మ సరే మార్చుకుంటారు, ఇది తప్పని చెప్పారు కదా మార్చుకుంటారు అని మార్చుకోవాలి. మనం ఏం చేస్తామంటే నువ్వు చెప్తే నేను వ్యవహారాలు చెప్పడానికి నువ్వు చెప్పి అంత కనీసం పిల్లలు చెప్పడం కూడా భయం వేస్తుంది. మేము వెళ్ళినప్పుడు అక్కడ చిన్నపిల్లలు గోళీలు ఆడుకుంటూ ఉంటారు. ఒక రోజు అంటే ఏంటంటే సండే స్కూల్లో అయితే లేదు మధ్యాహ్నం నుంచి అన్నారు, మధ్యాహ్నం నుంచి అయితే మరి ప్రార్థన రాదా, టైం అయిందా, నేను రాదా అంటే మా ఆడే కాబట్టి మా భార్య కాబట్టి అన్నది అయ్యా వారు తల్లిదండ్రులు వస్తాను పాపం దేవుని యొక్క మహాత్మను బట్టి వారి నగరాన్ని కాపాడి చేసేది చక్కగా వెళ్ళిపోయింది. వెంటనే స్నానం చేసి వచ్చేటట్టుకి వారి గురించి నేను సంఘంలో చెప్పారు, అయ్యా మీకు నా పరువుని కాపాడేదయ్యా. అక్కడ అన్నిలో ఉన్నారు, వారి ఎదురుగా నేను రోడ్డు మీద క్యాటరేట్ చక్కగా వాళ్ళు ఇంటికి వచ్చేసరి దాన్ని బట్టి నేను చాలా సంతోషం, చాలా గర్వపడ్డాను. కాబట్టి కానీ మనం ఏం చేస్తాం తెలుసు, మన పిల్లల్ని ఎవరైనా సరే సిఆర్ గారు కానీ పాస్టర్ గారు కానీ లేదా స్కూల్ టీచర్ కానీ గద్దించేటంతో మనం ఏం చేస్తాం తెలుసా, ఈ పని చూసుకొని ముందే నా పిల్లలకి నువ్వు శిక్ష అని మనం గద్దిస్తాం. కానీ అలాగా దేవుని యొక్క కృపను బట్టి మనం ఎలా ఉండాలంటే దేవుని యందు భయభక్తులు కలిగి మనం ఉండాలి. అందుకని ఏమంటే సహోదరుడు మరణము కానీ పాపము చేయగా ఎవరైనా చూసినలా అతడు వేడుకొను, అతన్ని బట్టి దేవుడు మరణకరము కాని పాపము చేసిన వారికి జీవము దయచేయును, మరణకరమైన పాపము కలదు, అట్టి దాని గురించి వేడుకొనవలనని నేను చెప్పుటలేదు. సకల దుర్నీతి పాపము అయితే మరణకరము కాని పాపము కలదు. దేవుని మూలముగా పుట్టి ఉన్నవాడెవడును పాపము చేయడని ఎరుగుదము. దేవుని మూలముగా పుట్టినవాడు తాను భద్రము చేసుకుని కనుక దుష్టుడు వాని ముట్టడు అంటే ఎవరంట, దేవుని మూలంగా జీవించేటువంటి వారు, దేవుని కొరకు జీవించేటువంటి వారు, సంఘం కొరకు జీవించేటువంటి వారు పాపము చేయుడు, వారిని దుష్టుడు ముట్టనే ముట్టండి. ఎందుకు ముట్టడు అంటే ఏమన్నది, సంఘంలో ప్రార్థన ఉన్నది, విశ్వాసంలో ప్రార్థన ఉన్నది. చూడండి, సంఘముగా ప్రార్థించే సెక్షన్లో
బద్దలైపోయింది. అత్యాశక్తితో ప్రార్థన చేసినప్పుడు శత్సాలలో బద్దలైపోయింది. కానీ మన యొక్క సంఘంలో ఎవరికైనా సరే అనారోగ్యం కలిగినప్పుడు కానీ లేదా ఎవరైనా బాధలు ఉన్నప్పుడు కానీ మనం ప్రార్థన చేస్తుంటే ఆ ప్రార్థన ఫలించట్లేదు. ఎందుకు ఫలించట్లేదు అంటే ఇప్పుడు నేనంటే జోజి పడదు, జోజి అంటే నాకు పడదు, మా ఎదురంటే శ్యామ్ గారికి పడదు, శ్యామ్ గారి అంటే మాకు పడదు. కానీ మేము ఏం చెప్తుంటే అయ్యా మేము విశ్వాసమే దయచేసి మిమ్మల్ని, ఎందుకంటే మా యొక్క పరిస్థితి అలా ఉన్నది. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో ఒకవేళ ఒకరంటే ఒకరు పడకపోతే కనుక, ఒకరంటే ఒకరు ద్వేషం ఉంటే కనుక ఈ రాత్రికాల సమయంలో విడిచిపెట్టండి. ఎందుకు విడిచిపెట్టాలంటే సమయం ఇంకా లేదు. చూసారా, మన కరోనా వచ్చింది, తర్వాత ఆయన వచ్చింది, ఇప్పుడు ఏదో మనిషి ఊగిపోతాడంట వస్తుంది. ఆ ఊగిపోయిన తర్వాత వాకులోకి చనిపోతాడు, మళ్ళీ జబ్బు వస్తుంది. అదేంటి తెలుసా, ఈ యొక్క గొంతు నొప్పి ఉంటుందంట, ఒళ్ళు నొప్పి ఉంటుందంట, 3 రోజులు బ్రతికే లేకపోతే ఆగపడపాడేయాలి. కాబట్టి మనం ఏం చేయాలంటే ఏ సమయాన్ని ఎలా ఉంటుందో తెలియదు. కాబట్టి కనీసం బ్రతికినంత కాలమైన కోపాలు, ద్వేషాలు అన్ని కూడా విడిచిపెట్టి జీవిస్తే కనుక దేవుడు క్షమిస్తాడు. లేదంటే మేము ఇలాగే ఉంటామండి, మా పక్కన మేము ఇలాగే బ్రతికాలి కొనసాగిస్తామంటే కనుక ఒక రోజున రక్షించిన వాళ్ళు ఎవరు కూడా ఉండరు. చూడండి, నిర్గమకాండము 19వ అధ్యాయము, నిర్గమకాండము 19వ అధ్యాయము 5వ వచనం చదువుతారండి. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడిచిన యెడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాదనలు అంటే ఎలా ఉంటారంట. నిజముగా దేవుని మాటను ఎవరైతే వింటారో, దేవుని యొక్క వాక్యానికి ఎవరైతే లోబడతారో, దేవుని యొక్క వాక్యాన్ని ఎవరైతే కనుక శ్రద్ధగా ఆ యొక్క వాక్యాన్ని హృదయంలో భద్రపరచుకుంటారో వారు ఎలా ఉంటారంటే దేశములోనే స్వకీయ సంపాదనగా అవుతారట. అంటే ఒక శ్రేష్టమైనటువంటి వారుగా ఉండరు. వారు ఎవరు అంటే దేవుని యొక్క వాక్యానికి లోబడి, దేవుని మాటలు విన్నటువంటి వారు, దేవుని యొక్క మాటలకు లోబడినటువంటి వారు మాత్రమే అలాగా ఉంటారు. ఎలా ఉంటారంట. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడిచిన మీరు సమస్త దేశంలో నాకు స్వకీయ సంపాదనలు, సమస్త భూమి నాదే కదా, మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందని చెప్పుము. నీవు ఇశ్రాయేలుతో పలకవలసిన మాటలు ఇవే అని చెప్పగా మోషే పెద్దలను పిలిపించి యెహోవా తనకు ఆజ్ఞాపించిన ఆ మాటలని వారి ఎదుట తెలియపరచను. చూడండి, మోషే ద్వారా మాట్లాడుతున్నప్పుడు ఆ మోషే వెళ్ళాడు. ఆ మోషే గారు వచ్చిన తర్వాత ఏం చేశారంటే సంఘాన్ని, ఆ యొక్క ఉన్నటువంటి బిడ్డలను అందరినీ కూడా పిలిచి పెద్దలతో ఈ మాట హెచ్చరిస్తూ చెప్తున్నాడు. అయ్యా, ఎవరైతే కనుక దేవుని మాటలు వింటారో, దేవుని యొక్క మాటలకు లోబడతారో వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు, కాపాడుతాడని చెప్తున్నాడు. కానీ మనం ఏం చేస్తామంటే ఒకవేళ ఏదైనా పొరపాటుగా ఇప్పుడు చెప్పాం కదా, పాపము చేయనంత దూరంగా వెళ్ళిపోయింది, వారు ప్రార్థన చేస్తే నేను వినను అని చెప్పారు కదా. అదే పొద్దున ఏమంటారంటే వాడండి పనికి మనవాడు, వాడు నా గురించే చెప్పాడు ఈ వాక్యాన్ని ఖచ్చితంగా నా గురించే చెప్పాడు, ఎందుకంటే వాడి పని మాట ఏం లేదండి అనుకుంటారు. కానీ దయచేసి ఏ సేవకుడు కూడా ఎంత పనికి మానవాడైనా సరే ఎవరిని కూడా ఉద్దేశించి మాట చెప్పడం. చెప్పితే కనుక ఆ దేవుని యొక్క వాక్యం ఉన్నటువంటి మాట ఆ సేవకుడు కూడా ఎవరైనా ఒకవేళ నేను మిమ్మల్ని ఉద్దేశించి చెప్పాననుకో ఆ మాటలు మళ్ళీ తిరిగి ఏమవుతాయినా చెప్పినటువంటి సేవ అంటే నాకే వస్తాయి. కాబట్టి మేము ఎవరిని కూడా ఉద్దేశించి ఎవరిని కూడా ఒక గురిగా పెట్టుకుని ఈ మాటను చెప్పు. దేవుని యొక్క వాక్యం ఎలా ఉన్నదో అలాగే బోధించాలి, అలాగే చెప్పాలి. కాబట్టి ఈ యొక్క గద్దింపుతో ఈ యొక్క మాటను దేవుడు మాట్లాడుతున్నాడు, ఎందుకంటే హెచ్చరిస్తున్నాడు. ఈ హెచ్చరికను కనుక మనము ఖచ్చితంగా ఈ హెచ్చరికకు లోబడకపోతే కనుక ఒక రోజున మనము తీర్పులోకి వెళ్ళిపోతాము అనేసి దేవుని యొక్క వాక్యమే చెప్తుంది. కాబట్టి మనం అందరం కూడా ఎలా ఉండాలంటే దేవుని యొక్క వాక్యానికి లోబడినటువంటి వారిగా మనము ఉండాలి. చూడండి, అందుకు ప్రజలందరూ యెహోవా చెప్పినదంతయు చేసెదమని ఏకముగా ఉత్తరమిచ్చిరి. అప్పుడు మోషే తిరిగి వెళ్ళి ప్రజల మాటను యెహోవాకు తెలియజేశారు. చూడండి, అక్కడ ఉన్నటువంటి దేవుని యొక్క వాక్యం ద్వారా, దేవుడు ఇచ్చినటువంటి మాటల ద్వారా మోషే అక్కడ ప్రజలను హెచ్చరించారు. కాబట్టి
కాబట్టి వారందరూ కూడా ఏం చేశారు? మళ్ళా లోబడి అయ్యా మీరు చెప్పినట్టుగా మేము నడుస్తాము, మీ పక్షంగా మేము నిలబడతామండి. ఇదే మాట మనం మా మోసంగా వెళ్ళి దేవునితో చెప్పడము. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో మనం ఎలా ఉండాలంటే దేవుని యొక్క వాక్యానికి లోబడేటువంటి వారుగా, దేవుని యొక్క మాటలకు మనం వినేటువంటి వారు, దేవుని యొక్క మాటల ద్వారా మనం సిద్ధపడినటువంటి వారుగా ఉంటే కనుక దేవుడు తప్పనిసరిగా ఆశీర్వదిస్తాడు. లేదు అంటే కనుక ఒకనొక రోజున మనం వెళ్ళిపోతాము, దీంట్లో వెళ్ళిపోతే కనుక అక్కడ రక్షించే నాలుగు ఎవరు కూడా ఉండరు. కాబట్టి రాత్రికాల సమయంలో ప్రతి ఒక్కరు కూడా మన బ్రతుకులను, మన యొక్క నడవడికను మార్చుకోవాలి. చూడండి, నిర్గమకాండము 20వ అధ్యాయము, నిర్గమకాండము 20వ అధ్యాయము మొదటి నుంచి చూడండి. దేవుడు ఈ ఆజ్ఞలన్నీ వివరించి చెప్పెను, నీ దేవుడైన యెహోవాను నేనే దాసుల గృహమైన ఐగుప్తులో నుండి నిన్ను వెలుపలికి రప్పించింది, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. ఎలాగట? దేవుడు తప్ప వేరొక దేవుడు ఉండకూడదు. దాసి గృహం నుంచి ఒకప్పుడు మనం బ్రతికినటువంటి బ్రతుకులు మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. మన యొక్క జీవించినటువంటి జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలు ఒకప్పుడు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నప్పుడు వారిని నడిపించింది ఎవరు? వారికి ముందు నడిపించింది ఎవరు? దేవుడే నడిపించారు. అలాగే మనము కూడా బ్రతికినంత కాలంలో నిజంగా ఎవరు కూడా పుట్టుకలోనే మేము క్రైస్తవులు పుట్టుకలోనే పరిశుద్ధమైనటువంటి వారు ఎవరు లేరు. ఈ భూమి మీద పాపము చేయనటువంటి వాడు ఎవరు కూడా లేదు. ఒకవేళ నిజంగా వారికి మనకి 100 చెప్పచ్చు, ఎందుకంటే వారి దేవునితో సమానం. కాబట్టి ఆయన ఏమంటే ఐగుప్తు దేశం నుంచి, ఆ యొక్క బందీ గృహం నుంచి, మిమ్మల్ని బానిస గృహం నుంచి తీసుకొచ్చింది నేను తప్ప వేరొక దేవుడు. మనం క్రైస్తవులుగా జీవిస్తున్నాము, క్రైస్తవులుగా బ్రతుకుతున్నాం. కాబట్టి మనకి ఏముండాలంటే ఒక గురి ఉండాలి. ఆ గురి ఏంటంటే దేవుని మాత్రమే మనం బ్రతిపడుకోవాలి. ఏ భయం వచ్చినా కానీ, ఏ బాధ వచ్చినా, ఏ వ్యాధి వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ నష్టం వచ్చినా, సంతోషం వచ్చినా సరే మనం ఎవరితో మాట్లాడాలంటే దేవునికి మన యొక్క కృతజ్ఞత చెల్లించాలి. వినపాలు మనము ఆయనతో మాట్లాడుకోవాలి. చూడండి, గమనించినట్లయితే పైన ఆకాశము గాని కింద భూమి అంతే గాని, భూమి కింద నేల అంతే దేని రూపమున విగ్రహమైనను నీవు చేసుకోకూడదు, వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. అంటే నిజంగా ఈ రాత్రికాల సమయంలో ఓ సహోదరుడా సహోదరి, నువ్వు గమనించినట్లయితే నువ్వు ఏదైనా ఒక రూపాన్ని చేసుకొని పూజించడమే కాదు, నువ్వు రూపాన్ని చేసి పూజించడమే కాదు, కానీ దేవుడు ఏం చెప్తుందంటే నిజముగా నీ ఆస్తిని ప్రేమిస్తున్నావా? అది ఒక విగ్రహారాధన. నీ యొక్క సౌందర్యాన్ని ప్రేమిస్తున్నావా? అది ఒక విగ్రహారాధన. నీ ధనాన్ని ప్రేమిస్తున్నావా? అది ఒక విగ్రహారాధన. నీ పదవిని ప్రేమిస్తున్నావా? అది ఒక విగ్రహారాధన. నువ్వు దేవునికి విరోధమైనటువంటిది నువ్వు ఏది చేసినా కానీ అది ఎంత పడినట? ఒక విగ్రహారాధన. మనం ఏమనుకుంటామంటే అయ్యా మేము దేన్ని కూడా చేసుకోలేదు కదా, ఒక రూపాన్ని చేయలేదు కదా, మేము విగ్రహాన్ని చేయలేదు కదా, ఎలా మేము విగ్రహాన్ని పూజిస్తున్నామంటే దేవుని యొక్క కృపను బట్టి నువ్వు నిజంగా ఒక రూపాన్ని చేసి పూజించడం విగ్రహారాధన కాదు. అంటే మనం ఎవరిని కూడా తక్కువ చేయకూడదు, ఎవరిని కూడా కించపరచకూడదు. మనం ఏంటంటే దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నాం కాబట్టి దేవునికి ఇవ్వాల్సినటువంటి సమయాన్ని నువ్వు దొంగిలిస్తే కనుక అది విగ్రహారాధన. నీ పదవిని ప్రేమించినా, నీ ఆస్తిని ప్రేమించినా, నీ అందాన్ని ప్రేమించినా, నీకు ఉన్నటువంటి కుటుంబాన్ని ప్రేమించినా కానీ అది కూడా ఏంటన్నా ఒక విగ్రహారాధన. అంటే ఈ రాత్రికాల సమయంలో దేవుడు చెప్పినటువంటి మాట ఆకాశం అంతే కానీ, ఆకాశం కింద ఉన్నటువంటి కానీ, భూమి కింద ఉన్నటువంటి కానీ దేని కూడా నువ్వు పూజించకూడదు. నువ్వు ఎవరిని పూజించాలంటే దేవుని మాత్రమే, జీవం కలిగినటువంటి దేవుని మాత్రమే పూజించాలి. ఆ నిజమైనటువంటి జీవం గల దేవుడు ఎవరంటే నీ కొరకు నా కొరకు మనిషి రూపంలో వచ్చి ఆయన ప్రాణాన్ని త్యాగం చేసి మన కొరకు ప్రాణాన్ని త్యాగం చేసినటువంటి దేవుని నిజమైనటువంటి దేవుడు. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో ఆయన తప్ప మనం వేరే ఒక దేవుడిని కూడా మనము ఆరాధించకూడదు, గణపరచకూడదు. ఎందుకంటే దేవుడు ఖచ్చితంగా చూపిగా తేటగా నీతో నాతో కూడా మాట్లాడుతున్నాడు. చూడండి, వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. ఏలైనగా నీ దేవుడైన యెహోవాకు నేను రోషము గల దేవుడు, నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషముల కుమారుల మీదకి రప్పించును. నన్ను ప్రేమించు వారికి ఆజ్ఞలు గైకొను వారిని 1000 తరముల వరకు కరుణించువాడనే. ఎవరన్నట? ఆయన ఎవరైతే ద్వేషిస్తున్నారో, ఎవరైతే వ్యతిరేకంగా ఉన్నారో, ఆయన ఎవరైతే అవమానకరముగా బ్రతుకుతున్నారో వారి మీద ఎవరైనా తండ్రుల తరముల మీద కూడా వారి దోషము
1000 తరముల వరకు ఆయన యొక్క ఆశీర్వాదము ఉంటుందని. అంటే నిజంగా మనం క్రైస్తవం చెప్పుకుంటున్నాము, క్రైస్తవం బ్రతుకుతున్నాము, క్రైస్తవం జీవిస్తున్నాము, కానీ మనలో ఏ విధంగా క్రైస్తవం లేదు, క్రీస్తు మనలో లేడు. కాబట్టి ఈ రాత్రి కాల సమయంలో ఒక తీర్మానం తీసుకోవాలి. ప్రభా, ఈ 2024 సంవత్సరం వరకు ఎలాగో బ్రతికినంత బ్రతికేశాము, గడిచిపోయిన రోజు మళ్ళా తిరిగి రాదు. కాబట్టి శేష జీవితాన్ని మేము బ్రతుకున్నంత కాలమైన ఈ కొద్ది దినాలైనా సరే ప్రభా నీ కొరకే జీవిస్తాము, నీ మాటలు మేము ఖచ్చితంగా వింటాం ప్రభా, నీ మాటలకు మేము లోపల జీవిస్తాం ప్రభా అని ఒక తీర్మానం తీసుకుంటే కనుక దేవుడు తప్పనిసరిగా నిన్ను ఏం చేస్తాడా 1000 తరముల వరకు నిన్ను రక్షిస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను అని చెప్తున్నారు. కాబట్టి నిజంగా అలా తీర్మానం తీసుకున్నటువంటి బిడ్డలు ఎంతమంది ఉన్నారో ఈ రాత్రికాల సమయంలో మనం పరిశీలన చేద్దాం. చూడండి, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొని వారిని 1000 తరముల వరకు కరుణించువాడిని అయ్యున్నాను. చూడండి, నీ దేవుని యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరించకూడదు. యెహోవా తన నామమును వ్యర్థముగా ఉచ్చరించి వారిని రోషముగా నిర్దోషిగా ఎంచడు. మనం ఏం చేస్తామంటే అంటే దేవుడు అంటే తెలియనటువంటి బిడ్డలు వారు ఏం చేస్తారంటే ఖచ్చితంగా మాట అంటే మాటే, అయ్యా మేము పని చేయలేదయ్యా అంటే కనుక చేయలేదని, చేస్తామంటే కనుక చేసి, లేదంటే నీకు ఏదైనా ఇస్తానంటే కనుక ఖచ్చితంగా ఇస్తారు, ఇవ్వనంటే ఇవ్వమంటారు. మనం ఏం చేస్తామంటే అమ్మ గుట్టమ్మా, నా దగ్గర ఏమీ లేదమ్మా, నిజంగా మా దేవుడు తోడమ్మా, భూమి తోడమ్మా, ఆకాశ తోడమ్మా వేస్తాం. ఎందుకు వేస్తాము? దేవుడు అంటే మనకి దేవుడు ఏం చెప్తున్నాడు, నువ్వు అవునంటే అవును, కాదంటే కాదు, నా మాటను అన్యాయంగా ఉచ్చరించవద్దు అంటాడు. అంటే ఏ విషయంలో కూడా మనం కొట్టేయకూడదు. ఉంటే ఉన్నది ఇస్తే ఇస్తాను, లేదా ఇకపోతే ఇవ్వ, నా దగ్గర లేదని ఖచ్చితంగా చెప్పు. ఒకవేళ మీ మీద నా మీద కోపం అక్కడితోనే ఇవ్వదు, అంతేగాని చెప్తాను ఇవ్వను అనేసరికి కనుక దేవుని యొక్క ఉగ్రత ఏముంటుందా మన మీదకి వచ్చేస్తానని దేవుని యొక్క వాక్యము చెప్తుంది. చూడండి, విశ్రాంతి దినము పరిశుద్ధంగా ఆచరించడము జ్ఞాపకం ఉంచుకున్నాము. 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలను. 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనను, నీ కుమారుడైనను, నీ కుమార్తెయైనను, దాసి అయినను, నీ దాసుడైనను, నీ పశువైనను, నీ ఇంట్లో ఉన్న పరదేశీయులను ఏ పనియో చేయరాదు. అంటే పాత నిబంధన ప్రకారం అయితే విశ్రాంతి దినము శనివారం, కానీ నీవు ప్రేమించాలంటే ఇది విశ్రాంతి దినము కాదు, ఇది ఏంటంటే పునరుద్ధాన దినము. పునరుద్ధాన దినము ఎందుకు అంటే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజలు చేసినటువంటి పాపాలను, దోషాలను అన్నింటి కూడా కొట్టివేయడానికి ఆయన ఎన్నో రకాలుగా చేసినా కానీ ఎవరు వినలేదు. కాబట్టి ఆయనే నరునిగా మనిషిగా ఈ లోకానికి వచ్చి 33 సంవత్సరాలు భూమి మీద మన మధ్యలోనే జీవించాడు. అంటే ప్రజల ఎదుగుదల ప్రజలకు ఒక రక్త మాంసాలు కలిగినటువంటి వాడిగా ఈ భూమి మీద జీవించాడు. ఎందుకు జీవించాడు? అంత అవసరం ఎందుకయ్యా అంటే దేవుడి యొక్క పరిశుద్ధాత్మ ద్వారా ఒక దేవదత్త రూపంలో చెప్తే కనుక ఎవరు వింటలేదు. కాబట్టి మనిషిగా నేను భూమి మీదకి వచ్చి చేస్తే కనుక వింటారని ఆయన భూమి మీద మనిషిగా కన్య గర్భాన పుట్టి 33 సంవత్సరాలు బ్రతికి నీ కొరకు, నా కొరకు, మనందరూ చేసినటువంటి పాపాలను, శాపాలను కొట్టివేయడానికి ఆయన 39 కొరడా దెబ్బలు తిని ఆయన రక్తాన్ని కనీసం ఒంటిలో నీరులాగా కాలు కొరడా దెబ్బలు తిని సిలువ మీద నీ కొరకు, నా కొరకు ప్రాణాన్ని త్యాగం చేసి ఎందుకు చేశాడు అంటే అంత అవసరం ఏమన్నదంటే ఎవరు కూడా నశించుకోవడము ఆయన ఇష్టం లేదు. ప్రతి ఒక్కరు కూడా ఆయన రాజ్యంలో, ప్రతి ఒక్కరు కూడా ఆయన రాజ్యంలో నిత్యము ఆయన బిడ్డలుగా ఉండాలి, ఆయన స్తుతించి కనపరచుకునే వారుగా ఉండాలని ఆయన ఆశ. అందుకని ఈ లోకానికి పాపులను రక్షించడానికి వచ్చాడు, కానీ శిక్షించడానికి ఆయన ఈ లోకానికి రాలేదు. కాబట్టి ఈ యొక్క మనం ఏం చేయాలి? దేవుని యొక్క కృపను బట్టి ఆ యొక్క పాత నిబంధన కొట్టివేసేది. కాబట్టి కొత్త నిబంధన ప్రకారము ప్రతి ఒక్కరు కూడా ఆదివారము పునరుద్ధరణ దినాన్ని దేవుని సన్నిధిలో కనపడాలి, దేవుని ఆరాధించాలి, దేవుని కనపరచాలి. ఎన్ని పనులున్నా సరే సమస్తం పక్కన పెట్టేయాలి. లేకపోతే కనుక దేవుడు ఖచ్చితంగా శిక్షిస్తాడు. ఎప్పుడు శిక్షించకపోయినా కానీ ఆయన నువ్వు ఎందుకు శిక్షించలేదు అంటే కనుక ఎలా శిక్షిస్తారంటే మనం చూడండి, నేను అంత కష్టపడ్డా కానీ నెలాఖరులో చూడటానికి 10 పైసలు మన దగ్గర ఎందుకంటే దేవుని సమయాన్ని మనము దొంగిలిస్తున్నాము. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క పునరుద్ధరణ దినాన ప్రతి ఒక్కరు కూడా దేవుని
ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క వాక్యానికి లోబడి ఉండాలి. కాబట్టి చూడండి, ఒక 10 నిమిషాలు లేట్ అయినా కానీ మమ్మల్ని ముందుకోవు, దేవుని సన్నిధిలో ఉండటము ఆశీర్వాదకరమే. కాబట్టి ఒక 10 నిమిషాలు విందాం. ఇంకొక 2 నిమిషాలు ముగించేస్తాను. 2 నిమిషాలు దేవుని యొక్క కృపను బట్టి చెప్తున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనము వినాలి. విశ్రాంతి దినము పరిశుభ్రంగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకోను. 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతయో చేయవలను. 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనను, నీ కుమారుడైనను, నీ కుమార్తె అయినను, నీ దాసి అయినను, నీ దాసి అయినను, నీ పశువైనను, నీ ఇంట్లో ఉన్న పరదేశి అయినను చేయకూడదు. 6 దినములో యెహోవా ఆకాశమును, భూమియు, సముద్రమును, వాటిని సమస్తమును సృజించి 7వ దినమున విశ్రమించెను. అందుచేత యెహోవా విశ్రమించిన దినమును ఆశీర్వదించి దాన్ని పరిశుద్ధపరచవలను. చూడండి, ఎలా ఉండగా దేవుడు ఆశీర్వదిస్తాడు. అంటే నువ్వు పరిశుద్ధముగా జీవించాలి. దయచేసి సహోదరుడ సహోదరి మాట చెప్తున్నానని ఎవరు ఏమనుకోవద్దు. కానీ 6 రోజులు కష్టపడండి, శనివారం కష్టపడండి, ఆదివారం 9వ దినాన మాత్రం ఖచ్చితంగా దేవుని సన్నిధికి రావాలి. దేవుని సన్నిధికి నేను ఒక్కడే రావడం కాదు, నా భార్యతో నేను రావాలి, అలాగే నాకు ఇష్టమైన బిడ్డలతో నేను రావాలి, నా తల్లిదండ్రులతో రావాలి. మీరు కూడా మీరు రావడం కాదు, మీతో మీ బిడ్డలు ఖచ్చితంగా తీసుకురావాలి. దేవుని సన్నిధిలో కుటుంబంగా కనబడటము ఆశీర్వదకరము. ఈ మాట నాకు గర్వం కాదు, కానీ శ్యామ్ గారు అడగడానికి చెప్తారు. దేవుని యొక్క కృపను బట్టి మేము వెళ్ళిన తర్వాత మా యొక్క సంఘానికి యవనస్తులైన బిడ్డలు బాగా వస్తున్నారు. పురుషులైనటువంటి వారు తక్కువగా వచ్చేవారు, కానీ వారు కూడా దేవుని యొక్క కృపను బట్టి పురుషులైన అందరూ కూడా దేవుని సన్నిధికి వస్తున్నారు. మేము ఎంతో ఆనందిస్తాం. ఎందుకంటే వారు వచ్చి చక్కగా కూర్చొని మనకు ఒక్కొక్క మాట్లాడటానికి భయపడతారు. నేను మన బిడ్డలు మన ఊళ్ళో అందరూ కూడా పాట చదువుకున్నారు, కానీ దేవుని కృపను బట్టి పాట పాడటానికి భయపడతారు. ఆ యొక్క దామనపూర్ గ్రామంలో చక్కగా యవనస్తులైన బిడ్డలు ఆ యొక్క మీటింగ్ కానీ జరిగితే పురుషులైనటువంటి వారి 10 మంది కోయర్స్గా పాట పాడటం నేను చాలా సంతోషిస్తాను. నా ఫేస్బుక్లో కూడా పెట్టిన వారి పొడవులు, ఎందుకంటే అంత సంతోషిస్తుంది. మరి మన శరీరంలో కూడా అలా పాడితే కనుక మేము చూడాలని మా యొక్క ఆశ, మా యొక్క తపన. దేవుడు ఆశీర్వదిస్తే కనుక, దేవుడి ఆలస్యం అయితే కనుక, ఆశీర్వాదం ఉంటే కనుక, సిద్ధపాటు ఉంటే కనుక తప్పనిసరిగా మా వాళ్ళ చూడాలని ఆశపడము. అందరూ కూడా బిడ్డల కొరకు ప్రార్థించేద్దాము. చూడండి, ఆకలి నేను ముగింపులో వచ్చేసాను. దేవుని యొక్క కృపను కాబట్టి ఈ ముగింపులో వచ్చేసాను. కంగారు పడదు. ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము 24వ వచనం చదువుతానండి. అయితే వారు వినకపోయేది, చెవిరొప్పుకుంటేది, ముందుకు సాగక వెనుక తీయచ్చు, తమ ఆలోచన బట్టి తమ దుష్ట హృదయ కాఠిన్యము అనుసరించి నడుచుకొనుచు వచ్చేది. మీ పితరులు ఐగుప్తు దేశం నుండి బయలుదేరి వచ్చిన దినము మొదలుకొని నేటి వరకు మీరు వెనుక తీయచ్చు వచ్చిన వారే. నేను అనుదినము పెద్దగానే లేచి ప్రవక్తలైన సేవకులందరినీ మీ యొద్దకు పంపుచూ వచ్చి తిని, వారు నా మాట వెనుక విన్నారు, చెవి యొక్క విన్నారు, తమ మెడను వంచక మనసును కఠినపరుచుకుంటున్నారు. వారు తమ పితరుల కంటే మరీ దృష్టిలో. చూడండి, దేవుని యొక్క కృపను బట్టి దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, ఐగుప్తు దేశం నుండి వారి పితరులను తీసుకొచ్చినటువంటి వారి వరకు ఏం చేస్తారన్నా అనేక మంది సేవకులను పంపిస్తున్నారు, అనేక మందిని పంపిస్తున్నారు. చూడండి, నిజంగా మన యొక్క సంఘంలోకి చూస్తే కనుక ఉపవాస కూడికలు జరుగుతున్నాయి. అలాగే మన సహవాస మీటింగ్లు ఆక్టివ్ నుంచి గ్రూపులుగా వచ్చి సువార్తలు వారి వాక్యాన్ని పోలుస్తున్నారు. ఎంతమంది వాక్యాన్ని పోల్చుకున్నా కానీ మన హృదయాన్ని మనం ఏం చేస్తున్నాము, కఠినపరుచుకుంటున్నాము. దేవునికి ఇవ్వాల్సినటువంటి సమయాన్ని మాత్రము ఇవ్వట్లేదు. కాబట్టి అందుకే ఏమంటే, వారు నా మాట వెనక ఉన్నారు, చెవి ఉన్నారు, తమ మెడను వంచక మనసును కఠినపరుచుకొని ఉన్నారు. వారు తమ పితరుల కంటే మరీ దుష్టులై ఉన్నారు. అంటే మన తల్లిదండ్రుల కన్నా మరీ మూర్ఖమైనటువంటి వారిగా, కఠినమైనటువంటి వారిగా
ఉన్నాము. కాబట్టి ఏమంటే ఏమియా మీరు వారి కొరకు ప్రార్థన చేయవద్దు. ప్రార్థనే కాదు, వారి కొరకు బ్రతిమలాడవద్దు, పొరబడవద్దు, ఏది చేసినా కానీ నేను వినను అంటున్నాడు. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో మరి నిజముగా దేవుని యొక్క కృపను బట్టి, దేవుని యొక్క మాటలు విన్నాం కాబట్టి దేవుని యొక్క మాటలను బట్టి మా హృదయంలో పరిపరుచుకుందరా, మన యొక్క హృదయాన్ని దేవునికి కదా మాకైతే ఒక ఆదరణ దొరికింది. ఎందుకంటే ఈ యొక్క 2025 సరే మేము ఆశీర్వదించబడతాము, దేవుని కృప పొందుకుంటామని మేము ఒక నిరీక్షణ కలిగి ఉన్నాము. మీలో కూడా ఎంతమంది ఉన్నారు? ఒక చిన్న పాట పాడి దేవుని నామాన్ని నేను సమయాన్ని ఇచ్చేస్తాను. ఒకవేళ ఎక్కువసేపు అయితే కనుక